నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రాజ్ భవన్ లో గవర్నర్ ఆధ్వర్యంలో సర్వమత సమ్మేళనం. దేశ సమగ్రత విషయంలో కేంద్రానికి అండగా ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ స్పష్టీకరణ. భారత సైన్యానికి మద్దతుగా భీమవరంలో సమైక్యత ర్యాలీ. వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన డిప్యూటీ స్పీకర్ రఘురామ, జిల్లా కలెక్టర్ నాగరాణి. జగ్గంపేటలో 9.60 కోట్లతో ఇండస్ట్రియల్ పార్క్ నూతన భవనానికి శంకుస్థాపన. హాజరైన ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, ఎమ్మెల్యే నెహ్రూ. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వర లక్ష్మీ హోమం. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం శుభ పరిణామమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేశమే ప్రథమం అనే నినాదంతో ప్రతి ఒక్కరూ దేశాన్ని కాపాడుకోవాలని, సమస్యలు ఎదురైనప్పుడు భారతీయులందరూ సంఘటితంగా నిలవాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన ఉద్ఘాటించారు. ప్రపంచ శాంతికి ఉగ్రవాదం పెను సవాలుగా మారిందని, ఇది దేశంలో అనిశ్చిత పరిస్థితులకు, ఆర్థిక ఇబ్బందులకు కారణమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో రాజ్భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆధ్వర్యంలో జరిగిన సర్వమత ప్రార్థనా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తీవ్రవాదంపై రాజీ లేని పోరాటం కొనసాగిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని తెలిపారు. ఇరు దేశాల ప్రతినిధులు 12వ తేదీన పరిస్థితిని సమీక్షించుకుంటారని వెల్లడించారు. ఉద్రిక్తతల కారణంగా నష్టపోయిన వారందరికీ సంతాపం తెలుపుతూ ఒక తీర్మానం చేయాలని సూచించారు. ఈరోజు మనందరం కూడా నేషన్ ఫస్ట్, దేశం మొట్టమొదటిసారిగా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దేశంలో ఎలాంటి సమస్య వచ్చినప్పుడు కూడా భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి మేమందరం సంఘటితంగా ఉంటామని చెప్పడమే కాకుండా అందరం కూడా ముందుకు నడవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ప్రపంచ శాంతిని పట్టి పీడిస్తున్న సమస్య ఉగ్రవాదం. త్రివిధ దళాలు కూడా, డిఫెన్స్ కూడా వీరోచితంగా పోరాడారు, దేశభక్తితో పోరాడారు. కొంతమంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. అందులో మన రాష్ట్రానికి సంబంధించినటువంటి తెలుగు బిడ్డ మురళీ నాయక్. కనీసం 22-20 సంవత్సరాల్లో ఏదైనా నేను చేయాలంటే ఈ దేశం కోసం నేను పనిచేయాలి, నేను మిలిటరీకి పోవాలని చెప్పి వెళ్ళడమే కాకుండా దేశ రక్షణకు పోయినప్పుడు ఓసారి ఒకవేళ ఎప్పుడైనా నేను చనిపోతే జాతీయ జెండా కప్పుకొని నేను చనిపోతానని కూడా ముందుగానే చెప్పాడంటే అది అతనికి ఉండే పట్టుదల. ఆ పట్టుదలతోనే ఈ సైన్యంలో చేరి వీరోచితంగా ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇలాంటి అమాయకులు చాలా మంది దెబ్బతినే పరిస్థితికి వచ్చారు. భారతదేశం ఎప్పుడు కూడా వేరే దేశాలపైన యుద్ధం చేయాలన్న ఆలోచన ఎప్పుడూ ఈ దేశానికి లేదు. ఈ దేశం యొక్క ఆలోచన దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూ స్వయం ప్రతిపత్తిని ఎవరొచ్చినా మన మీద వస్తే మాత్రం మనం గట్టిగా ఉంటాం. తీవ్రవాదం గాని, ఉగ్రవాదం గాని, ప్రజల్ని బాధ పెట్టే ఎలాంటి సమస్యలను కూడా మనం ఎప్పుడూ ఉపేక్షించే పరిస్థితి ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ చూశాను. ఒకే మాట మీద ఉన్నారు. అందరం కూడా ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా అందరం కూడా భారతదేశం కోసం పనిచేస్తామని ముక్త కంఠతో చెప్పారు. ఇందులో ఆంధ్రప్రదేశ్కు వచ్చినప్పుడు నేను మిమ్మల్ని అందరినీ ఎన్నో సంవత్సరాలుగా చూశాను. ప్రజాస్వామ్యంలో విభేదాలు ఉండొచ్చు, ఒక్కొక్కరు ఒక అభిప్రాయంతో, సిద్ధాంతాలతో ఏకీభవించకపోవచ్చు. కానీ రాష్ట్ర భవిష్యత్తు వచ్చినప్పుడు, దేశ భవిష్యత్తు వచ్చినప్పుడు ఎప్పుడూ వెనకాడిన సందర్భాలు లేవు. రెండోది, మత విద్వేషాలు కూడా లేనటువంటి రాష్ట్రం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మనందరం ఈరోజు సమావేశం అయ్యాం. ఎవరైతే దేశ రక్షణలో ప్రాణాలు పోగొట్టుకున్న సైనికుల త్యాగాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుని వాళ్లకు సంఘీభావాన్ని తెలియజేయడానికి మనం ఇక్కడ సమావేశం అయ్యాం. భారతదేశం చేసే పోరాటానికి మనం ముక్త కంఠంతో వారికి కూడా సంఘీభావాన్ని తెలియజేయడానికి మనం ఇక్కడ సమావేశం అయ్యాం. చాలా ప్రత్యేకమైన పరిస్థితుల్లో కలిసాం. ఏప్రిల్ 22న జరిగిన
పెహల్గాంలో జరిగిన సంఘటన మనందరినీ కలిచివేసింది. ఈ దేశం ఎప్పుడు కూడా సహనానికి మారుపేరేది. అందరూ బాగుండాలి, అన్ని మతాలు బాగుండాలి, అన్ని ధర్మాలు ఇక్కడ విలసిల్లాలని కోరుకుంటాం. ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఆ బేసిక్ రిలీజియస్ ఇంటిగ్రిటీని, మతానికి ధర్మానికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చే నేల ఇది. మనకి సంవిధానం, మనకి రాజ్యాంగం లేకముందు నుంచి ఉన్నది. ఇక్కడ మనకి రాకముందు నుంచి కూడా మనకి ఈ సంస్కృతి ఉంది. అలాంటి పరిస్థితుల్లో, రకరకాల పరిస్థితుల్లో విభజన ఇవన్నీ పాకిస్తాన్కి విడిపోయింది. కానీ అక్కడి నుంచి కూడా ఈ రోజు వరకు మనకి ఎక్కడ ఈ ఉగ్రవాదం అనేది ఎప్పుడు కూడా ఒక వెంటే ఉన్న ప్రమాదం. ఇప్పుడు మతాలను దాటి మనందరం, ధర్మాలను దాటి మనందరం మనుషులం. మనం భిన్నత్వంలో ఏకత్వం చూసే నేల. కానీ కష్ట సమయంలో మనందరం ఏకం, అంటే ఒకే దారిపైన ఉంటాం. మన భారతీయులం ఫస్ట్, మొదటిగా మానవం, తర్వాత మన భారతీయత. మనం ముస్లిం కావచ్చు, హిందూ కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, బౌద్ధం కావచ్చు, లేదంటే సిక్ కావచ్చు, జైన్ కావచ్చు. బట్ ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ అబౌవ్ ఆల్ వీఆర్ ఇండియన్స్. మన భారతీయులం. మనం అది మీరు చాటి చెప్పినందుకు మీరు చాలా బలంగా చెప్పారు. అది చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇది ఈ మెసేజ్ ఎంటైర్ ఇండియా, ఎంటైర్ భారత్ ఇది ఎక్కువ అవ్వాలి. ఆంధ్రప్రదేశ్ టుడే హ్యాస్ సెట్ అన్ ఎగ్జాంపుల్ విత్ యువర్ ఇన్స్పిరేషనల్ టాక్స్ బై యు ఆల్. ఈ దేశాన్ని విడకూడదాం, విభజిద్దాం అని రకరకాల శక్తులు మనకి పన్నాగాలు చేస్తూ ఉంటారు. దట్ ఈస్ దర్ ఆబ్జెక్టివ్. కానీ ఈ దేశం చాలా పరిణితి చెందిన దేశం. సగటు మనిషి ఈ దేశంలో ఈజ్ బియాండ్ రిలీజన్ అని. మన సమస్యలు వస్తే దాన్ని దాటే ఆలోచిస్తాం మనం, అంతేగాని చాలా తక్కువ స్థాయిలో కానీ లేదంటే కింద స్థాయిలో ఆలోచించే సమాజం కాదు. కానీ తప్పనిసరి యుద్ధం కావాలని మనం ఎవరం కూడా కోరుకోం, గొడవ పెట్టుకోవాలని ఎవరూ కోరుకోం. కానీ ఒకసారి దాడి చేస్తున్నప్పుడు ఒకసారి ఆత్మ రక్షణార్థం చేయక తప్పదు. ఒకసారి చాలా ప్రత్యేక పరిస్థితుల్లో ఈ యుద్ధ పరిస్థితులు వచ్చినాయి. ఈ త్వరలోనే ముగిసిపోవాలని కోరుకుంటున్నాం. ఆ పరిస్థితుల్లో అందరూ అడుగులేస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. భారతదేశం ఏదైతే చూపిస్తుందో భిన్నత్వంలో ఏకత్వం చూపించే ఇక్కడున్న మతాధిపతులందరికీ కూడా జాహీన్ చెప్పాలి. ఎందుకంటే ఈరోజు భారతదేశం అనేసరికి భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న భాషలు మాట్లాడే భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం చూపించే అతిపెద్ద ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే లేనిది మన భారతదేశంలో ఉన్నది. అదే ఈరోజు మన స్ట్రెంగ్త్, అదే ఈరోజు మన బలగం అనుకోవాలి. అటువంటి ఈ భారతదేశంలో సుమారుగా 1947 నుంచి కూడా చూసుకుంటే పాకిస్తాన్ మీద మనం యుద్ధాలు, పాకిస్తాన్తో కలిపి యుద్ధాలు చేసుకుంటూనే ఉన్నాం. 1947 తర్వాత 1965, అదేవిధంగా 1971లో బంగ్లాదేశ్ లిబరేషన్ గురించి, అక్కడి నుంచి మొదలు పెట్టుకుని 2016 మన సర్జికల్ స్ట్రైక్, 2019లో ఇంకో ఎయిర్ స్ట్రైక్స్, ఇవన్నీ కూడా మనం చేసుకుంటూనే మన భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకుంటూ మన భారతదేశ అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో భారతదేశంలో ఏది జరిగినా కూడా ఎక్కడో చిన్న ప్రాబ్లం ఏంటంటే దాన్ని మతానికి, కులానికి ఆపాదించేసే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అంటే ఈ రోజు జరుగుతున్న యుద్ధం అవనేయండి, ఈ రోజు జరుగుతున్న యుద్ధం గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే ఏదో ఒక మతం గురించో ఏదో ఒక కులం గురించో మాట్లాడుకునే యుద్ధం కాదు. ఇటువంటి సందర్భంలో మనం అందరం కూడా ఏకంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రోజు గవర్నర్ గారు పెట్టిన ఈ మీటింగ్ నిజంగా చాలా అర్థవంతమైన మీటింగ్. భారత సైన్యానికి మనమంతా సంపూర్ణ మద్దతు ప్రకటిద్దామని, యుద్దం ముఖ్యం కాదు, ఉగ్రవాదాన్ని తుదిముట్టించడమే లక్ష్యం కావాలని డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జువ్వలపాలెం రోడ్లోని అడ్డవంతెన వద్ద ఉన్న మాజీ మంత్రి చింతలపాటి మూతిరాజు విగ్రహం నుంచి పెదమీరం దగ్గరలోని టాటా విగ్రహం వరకు సమైక్యత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు ప్రధానమంత్రికి, భారత సైన్యానికి మనమంతా సంపూర్ణ మద్దతు ఇవ్వాలన్నారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదులను అంతమొందించారని, యావత్ ప్రపంచం మనకు మద్దతుగా నిలిచిందన్నారు. భారత సైన్యానికి మనోధైర్యం కల్పించడానికి భీమవరం, ఉండి నియోజకవర్గాల స్థాయిలో సమైక్యత ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ దేశంపై ఎటువంటి దాడులు జరిగినా ఉపేక్షించేది లేదన్నారు. పీఏసీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్న పాకిస్తాన్ తీవ్రవాదాన్ని అంతమొందించేందుకు ప్రధాని మోదీకి మద్దతు ఇవ్వాలన్నారు. ఎస్ఆర్కేఆర్ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ మాట్లాడుతూ ఉగ్రవాదుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. ప్రస్తుత సమయంలో మనమంతా సైనికులకు మద్దతుగా నిలవాలన్నారు. అనంతరం వీరమరణం పొందిన జవాన్ మురళీనాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ర్యాలీలో ఏఎస్సీ భీమారావు, వివిధ శాఖల అధికారులు, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.
ప్రధాని గారు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. 1-2 సార్లు చిన్న చిన్న రిటార్డులు ఇచ్చినా పాకిస్తాన్ వాళ్ళు చాలా అలుసుగా తీసుకొని మరి అక్కడ పెహల్గాంలో నిర్దోషులు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారు. అక్కడ విచక్షణ రహితంగా ఒక మత ప్రాతిపదికన అన్యాయంగా వారు చంపడం జరిగింది. భారతదేశం అంతా ఒక్కటే, ఇక్కడ హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే భేదాలు లేవు, అందరూ ఒకటే మాట మీద సంఘటితంగా ఉన్నారు. అది పహల్గాం దాడికి బదులు ఒక చిన్న జవాబు ఇచ్చిన తర్వాత మరి ఖురేషీ గారిని ఆ ఆపరేషన్కి మీడియా ప్రతినిధిగా నియమించిన తర్వాత భారతీయుల ఐక్యత, మీరు మాలో మత వివాదాలని మీరు సృష్టించలేరు అని ఒక సిక్కు మహిళను, ఒక ముస్లిం మహిళలనే ప్రధాని గారు యుద్ధ వివరాలన్నీ, ఇంకా యుద్ధం అని మనం ఇప్పటికీ అంటలేదు, ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నది ప్రత్యర్థుల ఎత్తుల్ని చిత్తులు చేయటం వరకే, వారు ఇంకా డిక్లేర్ అవ్వలేదు. ప్రపంచ దేశాలు ఎక్కువగా ప్రధాని గారికే తమ సంపూర్ణ మద్దతుని ఇస్తున్నాయి. ఎందుకంటే తప్పు చేసింది వాళ్ళని అందరికీ తెలుసు, వాళ్ళు కూడా ఉగ్రవాదాన్ని పెంచి పోషించట్లేదు అని 1-2 చిన్న మంత్రులు చెప్పినప్పటికీ కూడా ప్రపంచం అందరికీ తెలిసి నిజం. తప్పకుండా భారతీయులు అందరి ఐక్యతతో, పెద్దలు నరేంద్ర మోడీ గారి విశిష్ట వ్యక్తిత్వంతో ఒకవేళ యుద్ధం అంటూ సంభవిస్తే, యుద్ధం రాకుండానే అన్నీ జరుగుతాయని ఆశిస్తున్నాం. ఒకవేళ యుద్ధం అంటూ సంభవిస్తే విజయం మనదే, అందులో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొద్ది రోజుల తర్వాత ఇటువంటి కార్యక్రమాలు చేపట్టబోతోంది. ముందుగా మన భీమవరం, ఉండి నియోజకవర్గాల్లో రామాంజనేయులు గారితో నేను చర్చించిన తర్వాత ముందు మనం లీడ్ తీసుకుందామండి. మన నియోజకవర్గంలో ఒక లీడ్ తీసుకుందాం. మనం కలిసి సైనికులకి ప్రధాని గారు తీసుకునే నిర్ణయానికి మద్దతుగా మన నియోజకవర్గాల స్థాయిలో మనం వారికి ఒక ర్యాలీ చేసి ఈ మురళీ నాయక్ గారికి కూడా నివాళి అర్పించాలి అని అనుకుంటాం. ఆయన వెంటనే అవునంటాం. ఆ తర్వాత కలెక్టర్ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేసి మీరు కూడా తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొవాలి అని చెప్పి నేను వారిని కూడా అభ్యర్థించడం జరిగింది. ఉండి ఎమ్మెల్యే గారు, మన జిల్లా కలెక్టర్ గారు, ఇతర అధికారులు ప్రజలతోటి శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది. మన భారతదేశానికి ఇబ్బంది పెడుతున్న పాకిస్తాన్ని, ఈ తీవ్రవాదాన్ని అంతమొందించాలనే ఆలోచనతోటి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కృతనిశ్చయంతో ఉన్నారు. వారికి మనమందరం కూడా సంపూర్ణ మద్దతునిచ్చినట్లయితే వారి సహకారంతో ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, ఈ ప్రపంచంలోనే అత్యున్నత దేశంగా భారతదేశం వెలుగుతుంది. భారతదేశానికి మించిన దేశం ప్రపంచంలో ఏ దేశం లేదు. భారతదేశం శాంతినే కోరుకుంటుంది. అయినా సరే పాకిస్తాన్ కవింపు చర్యల వలన మనం ఈ చర్య తీసుకోవాల్సి వచ్చింది. దీనికి ఈ తీవ్రమైన కట్టుదిట్టమైన బందోబస్తుతోటి సింధూరు 2ని నిర్ణయించడం జరుగుతుంది. ఈరోజు భారతదేశం యొక్క భద్రతకి ముప్పు కల్పించే ఉగ్రవాద దళాలని అంతమొందించడానికి చేసే ఈ సరిహద్దుల్లో జరిగే ప్రయత్నాలకి సపోర్ట్గా స్థానిక శాసనసభ్యులు, డిప్యూటీ స్పీకర్ గారు పిలిచిన మేరకి, తర్వాత ఎమ్మెల్యే భీమవరం గారు పిలిచిన మేరకి ఆఫీసర్సు, డిపార్ట్మెంటు, యూనిఫామ్ డిపార్ట్మెంట్ అంతా కూడా కలిసి రావడం జరిగింది. భారతీయులు అంతా ఒకటే. ఇక్కడ భారతీయుల మీద, భారతదేశం మీద ఎటువంటి దాడి జరిగినా ఎవరూ సహించేది లేదు. మా
ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ తరఫున ఎస్ఆర్కేఆర్ మార్గ్ మీద వంతెన కాడి నుంచి అల్లూరి సీతారామరాజు గారి స్టాచ్యూ మీదుగా ఇప్పుడు రతన్ టాటా గారి విగ్రహం దాకా ర్యాలీ చేయడం జరిగిందండి. దీంట్లో మా స్టాఫ్, స్టూడెంట్స్ మరియు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు, మన ఎమ్మెల్యే రామాంజనేయులు గారు, కలెక్టర్ గారు ఇచ్చేయడం జరిగింది. ఇది మొన్న పెహల్గామ్ అటాక్లో 26 మందిని టెర్రరిస్టులు చంపడం, దానికి నిరసనగా పైగా మన దేశం దగ్గర సరిహద్దులను కాపాడుతున్న సైనికులకి ఆనర్ చేస్తూ ఈ ర్యాలీ చేయడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.